మీ నోరే మీ శత్రువు. మీరు ఇల్లు కొంటున్నారా? ఎవరికి చెప్పకండి. కొత్తగా కారు బుక్ చేశారా? ఎవరికి చెప్పకండి. ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎవరికి చెప్పకండి. అందులోను మీకు ప్రమోషన్ వచ్చిందా? ఎవరికి చెప్పకండి. మీ లైఫ్ లోకి ఒక మంచి వ్యక్తి వచ్చారని కూడా ఎవరికి చెప్పకండి. నిజమేంటంటే మన జీవితంలో 99% కలలు ఎందుకు నిజం కావంటే అవి తీరకముందే, సరైన సమయం రాకముందే తప్పుడు మనుషుల దగ్గర మనం నోరు పారేసుకుంటాం కాబట్టి. మనం మన జీవితంలో ఏదైనా చిన్న విజయం సాధించిన వెంటనే మన స్నేహితులు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే ప్రతిదీ పంచుకుంటాం చూశారు, అది చాలా పెద్ద తప్పు. ఈ సమాజంలో అసూయ, ఈర్ష్య అనేవి ఎంత పవర్ఫుల్ అంటే ఎదుటివాడి ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోవటానికి మనుషులకి ఒక్క క్షణం చాలు. ఆ నెగిటివిటీనే మిమ్మల్ని కిందకి లాగేస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారు, మనం మాట్లాడే ప్రతి మాట మన అహంకారం నుంచి, మన బలహీనత నుంచి వస్తుందని. అందులోనూ మనం ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు అందరితో చెప్పుకుంటామంటే మన గుర్తింపు కోసం. మరి ముఖ్యంగా పక్కవాడు మనం అంతా చెప్పిన తర్వాత అవునా నువ్వు మామూలుడు కాదు అని చెప్పేసి అనడం కోసం. కానీ వాస్తవం ఏంటంటే మీ స్నేహితులు మీరు బాగుండాలని కోరుకుంటారు, కానీ వాళ్ళకంటే బాగుండాలని మాత్రం ఎప్పటికీ కోరుకోరు. ఒకవేళ నిజంగా అలా కోరుకునే వాళ్ళు ఉంటే మాత్రం నిజంగా వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అంతేకాకుండా మన కుటుంబ సభ్యుల్లో కూడా మన మీద ఒక అసూయ అనేది ఉంటూ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మూర్ఖులు కాకండి. అందులోనూ ఎవరికి ఏ విషయం చెప్పకండి. ఇంకా లోతుగా చూస్తే సమస్య మీరు ఇల్లు కొనడమో కారు కొనడమో కాదు. సమస్య ఆ విషయాన్ని పక్కవాడికి చెప్పి వాడి కళ్ళల్లో మీ విలువను చూసుకోవాలనుకునే మీ మైండ్ సెట్టే సమస్య. జిడ్డు కృష్ణమూర్తి గారు ఎప్పుడూ ఒక విషయం చెప్తారు, మనిషి నిరంతరం ఇతరుల గుర్తింపు కోసం ఆరాటపడుతూ ఉంటాడు. మనం ఒక మంచి పని చేయగానే లేదా ఒక సక్సెస్ సాధించగానే లోపల ఒక చిన్న దురద మొదలవుతుంది. ఆ దురద ఏంటంటే ఇది ఎప్పుడు పక్కవాడికి చెప్పాలా, వాడిని చూసి ఎప్పుడు అబ్బూర పడాలా అని చెప్పేసి మన అహంకారం మనల్ని తొందర పెడుతూనే ఉంటుంది. కానీ మీకు తెలుసా, మీరు నోరు తెరిచి మీ ప్లాన్ చెప్పిన మరుక్షణమే ఆ ప్లాన్ లోని సగం ఎనర్జీ అక్కడే చచ్చిపోతుంది. మనం అనుకుంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మంచి కోరే వాళ్ళే అని చెప్పేసి. కానీ నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులు లోపల ఖాళీగా ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఏమీ లేదు. అలాంటి వాళ్ళు ముందుకెళ్ళి నేను ఇది సాధించబోతున్నాను అని మీరు చెప్పినప్పుడు వాళ్ళ ఖాళీతనం అసూయగా మారుతుంది. అంటే ఇప్పుడు ఏ జీవిత లక్ష్యం లేని వాడి దగ్గరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునేవాడు వెళ్ళి నేను ఇది సాధించాలి అనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే వాడికి ఏంటంటే ఆటోమేటిక్గా అది అసూయగా మారుతుంది అనమాట. ఎందుకంటే వాడు ఎలాగో ఏమవ్వాలో అనుకోలేదు, కానీ నువ్వు అవ్వాలనుకున్నావు కదా, అందుకని వాడు అసూయ పడతాడు. ఆ అసూయ కాస్త మీ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తాన్ని నాశనం చేస్తాయి. మీరు ఇంకా ఆ పని మొదలు పెట్టకముందే వాళ్ళ మైండ్ లోని నెగిటివ్ ఆలోచనలు మీ ప్రాజెక్ట్ మీద పడతాయి. మీరు గమనించారా, ఒక చిన్న విత్తనం భూమి లోపల చీకట్లో ఎవరికి కనిపించకుండా ఉన్నంత కాలమే అది సురక్షితంగా ఉంటుంది. అది నిశ్శబ్దంగా వేర్లు తన్నుకుంటుంది. కానీ ఆ విత్తనాన్ని భూమిపైకి తీసి అందరికీ చూపిస్తూ ఉంటే అది ఎప్పటికీ చెట్టు కాలేదు. మన ఆశలు, మన ఆశయాలు కూడా అంతే. అవి మీ మనసు అనే చీకటి గదిలో అత్యంత రహస్యంగా పెరగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, పని కాకముందే డప్పు కొడుతున్నాం, రిజల్ట్ రాకముందే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాం. అందుకే సగం దూరంలోనే మన బండి ఆగిపోతుంది. మనం ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి తమ జీవితాన్ని ఒక ప్రదర్శన వస్తువులా మార్చేయడం అలవాటైపోయింది. తినే తిండి దగ్గర నుంచి కొనే వస్తువుల వరకు ప్రతిదీ పక్కవాడికి చూపించాలి. వాట్సాప్ స్టేటస్లోనో లేకపోతే ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో ఏదో ఒక దాంట్లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైతే నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ పోతారో ఈ సమాజానికి మీ మీద కంట్రోల్ తప్పుతుంది. అందుకే అది మిమ్మల్ని మాట్లాడేలా చేస్తుంది, మిమ్మల్ని ప్రదర్శించుకునేలా చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం మన సంతోషాన్ని పంచుకున్నప్పుడు ఎదుటివాడు నిజంగానే సంతోషిస్తున్నాడా లేదా అని చెప్పేసి పైకి నవ్వుతూ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ప్రతి పెదవి వెనుక ఒక చిన్న నిట్టూర్పు ఉంటుంది. వీడికి దక్కింది నాకు దక్కలేదు అనే గుసగుస వాళ్ళ అంతరాత్మలో వినిపిస్తూనే ఉంటుంది. మీరు మీ సక్సెస్ ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్న అపరాధ భావాన్ని, వాళ్ళ అపజయాలను మీరు గుర్తు చేస్తున్నట్లే లెక్క. అందుకే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే లోపల మాత్రం మీ పతనానికి పునాదులు వేస్తూ ఉంటారు. ఇది చాలా క్రూరమైన హ్యూమన్ సైకాలజీ. కానీ మనం దీన్ని అంగీకరించము. అయినా సరే ఇదే వాస్తవం. మన నోటి దొరద వల్లే మనకి సగం సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక మంచి ఐడియా రాగానే ఫ్రెండ్కి చెప్పేస్తాం, ఒక బిజినెస్ ప్లాన్ అనుకోగానే చుట్టూ ఉన్న వాళ్ళతో
డిస్కస్ చేస్తాం. తీరా చూస్తే ఆ ఐడియాని ఇంకెవడో కాపీ కొట్టి మార్కెట్లోకి వచ్చేస్తాడు. లేదా ఇదంతా మన వల్ల అవుతుందా అని మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మైండ్లో ఒక అనుమానపు బీజాన్ని నాటుతారు. ఆ తర్వాత మీరే ఆ పనిని ఆపేస్తారనుకోండి. ఆ తర్వాత సంగతి సమస్య బయట లేదు, సమస్య మీలోనే ఉంది. మీ నోటిని అదుపులో పెట్టుకోలేని మీ బలహీనతలోనే సమస్య ఉంది. మనం ఎందుకు ఇలా తయారయ్యాము, అసలు మన ప్లాన్స్ ని, మన సక్సెస్ ని పక్కవాడికి చెప్పకుండా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? దీనికి కారణం మన లోపల ఉన్న ఒక తీవ్రమైన ఒంటరితనం. జిడ్డు కృష్ణమూర్తి గారు హ్యూమన్ సైకాలజీని విశ్లేషిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనిషి తన లోపల ఉన్న శూన్యతను చూసి భయపడతాడు. ఆ శూన్యతను భరించలేకనే ఇతరుల వైపు పరిగెడతాడు. మనకి ఒక ఇల్లు కొనే స్తోమత వచ్చినా, ఒక మంచి ఉద్యోగం వచ్చినా ఆ సంతోషాన్ని మనకి మనం ఒంటరిగా అనుభవించలేము. ఎందుకంటే మన మనసు ఒంటరితనంలో అస్సలు బ్రతకలేదు. దానికి నిరంతరం పక్కవాడి అటెన్షన్ కావాలి. మీరు గమనించారో లేదో, మనం ఒక ఖరీదైన ఫోన్ కొంటే ఆ ఫోన్ ఇచ్చే ఆనందం కంటే దాన్ని పక్కవాడు చూసి అబ్బా అన్నప్పుడు వచ్చే ఆనందమే మనకి ఎక్కువ. అంటే మన సంతోషం మన వస్తువులో లేదు, పక్కవాడి కళ్ళల్లో ఉంది. ఇదెంత పెద్ద మానసిక బానిసత్వం మీరు ఆలోచించండి. మీరు సాధించిన విజయం మీకు తృప్తినివ్వడం లేదు. ఆ విజయాన్ని చూసి పక్కవాడు కుళ్ళిపోవాలనో లేదా మిమ్మల్ని వాడు పొగడాలనో మీ మనసు కోరుకుంటుంది. సో కుళ్ళుకోవాలని కూడా కోరుకుంటుంది. అది కూడా వాస్తవమే. మనం మన అంతర్గత శాంతిని కోల్పోయి పూర్తిగా బాహ్య ప్రపంచం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టే ఈ సమస్య వస్తుంది. రెండవ కారణం, ఈ సమాజం మనకి నేర్పిన తప్పుడు ప్రోగ్రామింగ్. చిన్నప్పటి నుంచి మనల్ని పక్కవాడితో పోల్చి పెంచారు. వాడికి అన్ని మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు, వాడు కారు కొన్నాడు, నువ్వేం చేస్తున్నావు. ఈ పోలికల ప్రపంచంలో పెరగడం వల్ల మన మైండ్లో ఒక విచిత్రమైన కసి తయారైంది. నేను కూడా తక్కువ కాదు, నేను కూడా ఏదో ఒకటి సాధించగలను అని సమాజానికి నిరూపించుకోవాలనే ఒక తాపత్రయం. ఈ నిరూపించుకోవాలనే తాపత్రయంలోనే మనం ఏ చిన్న సక్సెస్ సాధించినా వెంటనే దాన్ని మైక్ పట్టుకొని ఊరంతా చాటింపు వేస్తాము. ఎందుకంటే మేము కూడా తక్కువ కాదు, నేను కూడా సాధించాను అని చెప్పేసి. మనం సమాజాన్ని గెలవాలనుకుంటున్నాం, కానీ నిజానికి ఆ సమాజం చేతిలో మనం ఒక బొమ్మలా మారిపోతున్నాం. అంతేకాకుండా మనం మన చుట్టూ కొంతమంది తప్పుడు స్నేహితులను పెట్టుకొని దాన్ని ఒక కోటలా నిర్మించుకుంటూ ఉంటున్నాం. జిడ్డు కృష్ణమూర్తి గారు తరచూ ఒక ప్రశ్న వేసేవారు, మీరు ఒక వ్యక్తితో ఎందుకు స్నేహం చేస్తున్నారు? మీ స్వార్థం కోసం కదా అని. లోతుగా ఆలోచిస్తే ఇది అక్షరాల నిజం. మనం ఒంటరిగా ఉండలేక నలుగురితో కలిసి గ్రూపులు కడతాం. ఆ గ్రూపులు అందరూ సమానంగా ఉన్నంత వరకే ఆ స్నేహం నడుస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఆ గ్రూపులో గీతను దాటి ఒక అడుగు ముందుకేస్తారో, అంటే ఆ నలుగురిలో ఎవడో ఒకడికి మంచి ఉద్యోగం వచ్చి మంచి శాలరీ వచ్చి మిగిలిన ముగ్గురికి ఆ శాలరీ గనక రాకపోతే ఆ సంపాదించేవాడు ఏం చేస్తాడంటే ఆ గ్రూప్ లోంచి అడుగు బయటికి వేస్తాడు. అప్పుడు అసలు రంగులు బయటపడతాయి అన్నమాట, ఎవడు ఎలాంటి వాడు అని చెప్పేసి. మీరు గమనించారో లేదో, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీ దగ్గర పైసలు లేనప్పుడు మీ స్నేహితులు మీ మీద చాలా జాలి చూపిస్తారు. మీకు సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే ఆ సమయంలో మీరు వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి. మిమ్మల్ని చూసి వాళ్ళు తమను తాము గొప్పగా ఫీల్ అవుతారు. కానీ అదే మీరు వాళ్ళకంటే ఒక మెట్టు పైకి ఎదగటం మొదలు పెట్టగానే వాళ్ళలోని జాలి మాయమైపోతుంది. వెంటనే అసూయ మొదలవుతుంది. ఎందుకంటే మీ ఎదుగుదల వాళ్ళకి వాళ్ళు తక్కువ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీడు నా కళ్ళ ముందే పెరిగాడు, వీడికి ఎంత సీన్ ఉందా అని చెప్పేసి ఒక రకమైన ఈర్ష్య వాళ్ళ మైండ్ ని కమ్మేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ అన్నమాట. మనుషులు తమకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి జాలి పడగలరు, కానీ తమకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి మనస్ఫూర్తిగా ఆనందించలేరు. ఈ సైకాలజీ తెలియక మనం మన ప్రతి చిన్న ప్లాన్ ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ కామెంట్స్ ని భరించలేక మధ్యలోనే కుప్పకూలిపోతాం. సమస్య ఎక్కడుందంటే, మనం పక్కవాడిని నమ్మటం కంటే మన గురించి మనం ప్రగల్భాలు చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనలో ఉన్న ఈ బలహీనతని మనం గుర్తించినంత కాలం మన చేతికి అందాల్సిన సక్సెస్ చివరి నిమిషంలో చేజారిపోతూనే ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మనల్ని మనం మోసం చేసుకోవటంలో మనం ఎక్స్పర్ట్స్ అయిపోయాము. అందులోని చాలా మంది ఏమంటారంటే, నేను నా ప్లాన్స్ అన్నిటినీ పక్కవాడికి చెప్తున్నాను అంటే నేను వాళ్ళని నమ్ముతున్నాను కాబట్టి చెప్తున్నాను, ఇందులో తప్పే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అది అబద్ధం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక లోతైన పరిశీలన చేశారు. మీరు మీ నమ్మకాల వెనుక మీ భయాన్ని, మీ అహంకారాన్ని దాచి ఉంచుతారు. నిజానికి మీరు మీ సక్సెస్ ని పక్కవాడికి చెప్పేది నమ్మకంతో కాదు, మీ లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ వల్ల. మీరు ఏదో సాధిస్తున్నారని చెప్పేసి పక్క
పక్కవాడు చెప్తేనే కానీ మీ మీద మీకు నమ్మకం కలగడం లేదు. అంటే మీ సొంత విలువను డిసైడ్ చేసే హక్కు కూడా మీరు ఎదుటివాడికి ఇచ్చేస్తున్నారు. మీరు గమనించారో లేదో, మనకి ఒక మంచి ఐడియా రాగానే అది ఇంకా కార్యరూపం దాల్చక ముందే మన మైండ్లో ఒక కెమికల్ ఇంట్రాక్షన్ జరుగుతుందన్నమాట. ఆ ఐడియా గురించి నలుగురు చెప్పినప్పుడు వాళ్ళ అబ్బా సూపర్ ఐడియా బాస్ అంటారు కదా, ఆ మాట వినగానే మన బ్రెయిన్ లోపల డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ పని చేయకుండానే కేవలం ప్లాన్ చెప్పి పొగడతలు అందుకోవడం ద్వారానే మన మైండ్ ఆ సక్సెస్ ని ఫీల్ అవుతుంది అనమాట. అంటే సక్సెస్ అయిపోయాం అనే ఫీలింగ్ ని పొందేస్తుంది. దాంతో ఆ పని చేయాలనే కసి, ఆ తర్వాత ఆ ఎనర్జీ అక్కడితోనే చల్లబడిపోతాయి. ఇది హ్యూమన్ సైకాలజీలో ఒక పెద్ద బ్లైండ్ స్పాట్ అనమాట. మనం మాట్లాడి మన యాక్షన్ లో ఉండాల్సిన పవర్ మొత్తాన్ని గాల్లో కలిపేస్తున్నాం. అందుకే సమస్య అనేది బయట ఉన్న మనుషుల్లో లేదు, మన లోపల ఉన్న డిపెండెన్సీలో ఉంది. మనకి నిశ్శబ్దంగా ఒక పని చేయడం చేత కావడం లేదు. మనం ఒక పనిని కేవలం ఆ పని కోసమే చేయడం లేదు, ఆ పని ద్వారా వచ్చే గుర్తింపు కోసం చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ గుర్తింపు మీద వ్యామోహం పెరుగుతుందో అప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవడం ఇంపాసిబుల్ అవుతుంది. మన ఆలోచనలు, మన ఆశయాలు ఎంత పవిత్రమైనవైనా వాటిని మార్కెట్లో పెట్టి సేల్ చేయాలని మన తాపత్రయమే మనల్ని ముంచేస్తుంది. మనం మన రహస్యాలను కాపాడుకోలేనంత బలహీనులం అయిపోయాం. అదే మన అసలు పతనం. ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడటం ఎలాగా, మన నోటికి, మన అహంకారానికి ఆ తాళం ఎలా వేయాలి, దీనికి కృష్ణమూర్తి గారి దగ్గర ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే పరిశీలన, అబ్జర్వేషన్. మీరు ఎప్పుడైతే ఎవరికైనా మీ ప్లాన్ చెప్పాలనుకుంటారో ఆ క్షణంలో ఒక్క సెకండ్ ఆగండి. మిమ్మల్ని మీరు గమనించుకోండి. నేను ఇప్పుడు ఈ విషయం వీడికి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను, దీని వెనుక నా అహంకారం ఉందా లేక నా ఇన్సెక్యూరిటీ ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్న వేసుకున్న మరుక్షణమే మీ లోపల ఉన్న ఆ తొందరపాటుతనం చల్లబడిపోతుంది. నిజమేంటంటే మీకు మీ మీద పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని పక్కవాడి సర్టిఫికేట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు కారు బుక్ చేసుకుంటే నిశ్శబ్దంగా కారు బుక్ అవ్వాలి. అది మీ ఇంటి ముందు వచ్చి ఆగినప్పుడు మాత్రమే ఊర్లో వాళ్ళందరికీ తెలియాలి. ఇల్లు నిశ్శబ్దంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మీరు అందులోకి మారినప్పుడు మాత్రమే ప్రపంచానికి కనిపించాలి. మీరు సాధించే సక్సెస్ ఎంత సైలెంట్ గా ఉండాలంటే మీ శత్రువులకు కూడా మీరు గెలిచిన తర్వాతే ఆ విషయం అర్థం అవ్వాలి. యాక్షన్ కి ఇవ్వాల్సిన ఎనర్జీని మాటలకు ఇవ్వకండి. మాట్లాడటం ఆపేస్తేనే ఆ మిగిలిన ఎనర్జీ మొత్తం మీ పని మీద మలుతుంది. అప్పుడు మీ ఫోకస్ 100 రెట్లు పెరుగుతుంది. మీరు తెలుసుకోవాల్సిన ఇంకో నిజం ఏంటంటే ఒంటరిగా ఉండటాన్ని అలవాటు చేసుకోండి. ఎదుటివాడితో మీ సంతోషాన్ని పంచుకుంటేనే అది సంతోషం అనుకోవటం ఒక భ్రమ. మీరు ఒక మైలురాయిని దాటినప్పుడు రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుతూ ఆ గెలుపుని మీకు మీరే సెలబ్రేట్ చేసుకోండి. ఆ తృప్తిలో ఉన్న కిక్కు 10 మంది మధ్యలో కూర్చొని డప్పు కొట్టుకోవడంలో ఉండదు. జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నట్లు ఎప్పుడైతే మీరు ఇతరుల అభిప్రాయాల నుంచి పూర్తిగా స్వేచ్ఛ పొందుతారో అప్పుడే మీరు నిజమైన మనిషిగా మారుతారు. అలా మీరు మారనంత కాలం సమాజం ఆడించే ఒక నాటకంలో మీరు కేవలం బొమ్మ మాత్రమే. మనం మారాలంటే ముందు ఈ ఫ్రెండ్షిప్ అనే భ్రమ నుంచి బయటికి రావాలి. మీరు ఎవరినైతే ప్రాణ స్నేహితులు అనుకుంటున్నారో వాళ్ళకి మీ జీవితంలో ఒక లిమిట్ పెట్టండి. జిడ్డు కృష్ణమూర్తి గారు స్నేహం గురించి మాట్లాడుతూ నిజమైన స్నేహం అంటే ఒకరినొకరు వాడుకోవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటారు. కానీ ఈ రోజుల్లో అలాంటి స్నేహాలు ఎక్కడున్నాయి? అంతా గివ్ అండ్ టేక్ పాలసీ. అందుకే మీ బిజినెస్ ఐడియాలు, మీ ఫైనాన్షియల్ ప్లాన్లు, మీ పర్సనల్ రిలేషన్షిప్స్ వీటికి సంబంధించినంత వరకు ఒక రేఖను మాత్రం గీయండి. ఆ రేఖని దాటి మీ ఫ్రెండ్స్ ని లోపలికి రానివ్వకండి. మీరు గమనించారా, ఎవరైతే లైఫ్ లో నిజంగా పెద్ద స్థాయికి వెళ్లారో వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. వాళ్ళ సర్కిల్ చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళ సోషల్ మీడియాలో ప్రతి గంటకి అప్డేట్స్ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే వాళ్ళకి తమ ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో బాగా తెలుసు. మాటలు కోటలు దాటం కాదు, చేతలు మాత్రమే గర్జించాలి. మీరు కూడా ఆ సైలెన్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఒక వారం రోజులు మీ ప్లాన్స్ ని ఎవరికీ చెప్పకుండా కేవలం మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి. మీ మైండ్ లో ఎంత ప్రశాంతత వస్తుందో మీకే అర్థమవుతుంది. నిశ్శబ్దం అనేది ఒక ఆయుధం. ఎదుటివాడు మిమ్మల్ని ఎంత గెలకాలని చూసినా మీ నోటి నుంచి ఒక్క ముక్క కూడా బయటికి రాకూడదు. వాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారా, వేయనివ్వండి. వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారా, నవ్వనివ్వండి. మీరు లోపల ఏం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి తెలియనంత కాలం వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ సస్పెన్స్ అనేది వాళ్ళకి మైండ్ బ్లాక్ చేస్తుంది.
ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, ఎలా ఉంటున్నారో వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మీరు రిజల్ట్తో వాళ్ళ ముందు నిలబడతారో అప్పుడు వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. ఆ కసిని, ఆ పవర్ని మీ నిశ్శబ్దంలో దాచి ఉంచండి. మన జీవితంలో ఇంకో అడుగు ముందుకు వేయాలంటే మన ఎమోషనల్ డిపెండెన్సీని తెంచుకోవాలి. మీకు తెలుసా, మనకి ఎవరితోనైనా మాట్లాడకపోతే, మన ఆలోచనల్ని పంచుకోకపోతే పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే మనం మన ఆలోచనలకి బానిసలయ్యాము. జిడ్డు కృష్ణమూర్తి గారు తరచూ ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తు చేసేవారు. ఆలోచన అనేది ఎప్పుడూ పాతదే, అది కొత్త ధనాన్ని సృష్టించడం లేదు అని మీరు మీ ప్లాన్స్ ని పక్కవాడికి చెబుతున్నప్పుడు మీరు కేవలం మీ పాత ఆలోచనల్ని మళ్ళీ మళ్ళీ నెమరేస్తున్నారు. దాంట్లో కొత్తదనం ఏముంటుంది? కానీ ఎప్పుడైతే మీరు నిశ్శబ్దంగా ఉంటారో ఆ నిశ్శబ్దంలో నుంచి ఒక స్పష్టత వస్తుంది. ఎదుటివాడు మీ ప్లాన్ విని ఇది వర్కౌట్ కాదు అనగానే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ ఐడియా మీద మీకే నమ్మకం లేదు అని. పక్కవాడి భయాన్ని మీరు మీ భయంగా మార్చేసుకుంటున్నారు. అందుకే చెప్తున్నా, మీ ఐడియా మీకు కరెక్ట్ అనిపించిందా దానికి ప్రాణం పెట్టండి. అంతే తప్ప నలుగురిని అడిగి వాళ్ళ ఒపీనియన్స్ ని మీ తల మీద రుద్దుకోకండి. ఈ ప్రపంచంలో ఏ పెద్ద ఆవిష్కరణ కూడా నలుగురితో డిస్కస్ చేసి పుట్టలేదు. అది ఒక వ్యక్తి ఏకాంతంలో నిశ్శబ్దంలో చేసిన తపస్సు నుంచి మాత్రమే పుడుతుంది. మీరు మీ జీవితాన్ని ఒక రహస్యమైన లాకర్లా మార్చుకోవాలి. అందులో మీ విజయాలు, మీ పరాజయాలు, మీ ఆశయాలు అన్ని దాచుకోవాలి. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఏ చిన్న బాధ వచ్చినా, ఏ చిన్న అన్యాయం జరిగినా వెంటనే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి ఏడ్చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? మీ బలహీనతని మీరే చేతులారా పక్కవాడికి చూపించుకున్నట్లు అవుతుంది. రేపొద్దున్న వాడే ఆ బలహీనతని ఆసరా చేసుకొని మిమ్మల్ని దెబ్బతీస్తాడు. అందుకే మీ బాధనైనా, మీ సంతోషాన్నైనా భరించేంత మెచ్యూరిటీ మీ సొంతం చేసుకోవాలి. ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ నోరు మీ కంట్రోల్లోకి వస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకున్నాం, నోరు కూడా తెరవట్లేదు, అన్ని మనసులో దాచిపెట్టుకున్నాం. కానీ ఇక్కడితో అయిపోలేదు. మన జీవితాన్ని అసలైన ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడం ఎలా అని అంటే మాత్రం జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని చెప్పారు. నిజమైన స్వేచ్ఛ అంటే సమాజం నుంచి పారిపోవడం కాదు, సమాజం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో పూర్తిగా గ్రహించి దాని నుండి విడి అవ్వడం. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే మొదట మీరు పక్కవాడితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం పూర్తిగా ఆపేయాలి. ఎప్పుడైతే ఆ పోలిక చచ్చిపోతుందో అప్పుడు పక్కవాడికి మీ సక్సెస్ చూపించాలనే ఆరాటం కూడా చచ్చిపోతుంది. మీరు కేవలం మీకోసం, మీ ఎదుగుదల కోసం మాత్రమే జీవించడం మొదలు పెడతారు. నిజమేంటంటే ఈ రోజు నుంచి మీ యాక్షన్ ప్లాన్ మారాలి. మీరు ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు దాన్ని ఒక పవిత్రమైన తపస్సులా భావించండి. ఆ తపస్సు భంగం అవ్వకూడదు అంటే మీ మనస్సు, మీ చేతలు మాత్రమే పనిచేయాలి. పెదవులు కదలకూడదు. అంటే ఎవరికి మీ ప్లాన్లు చెప్పకూడదు, ఎవరితో ముచ్చట్లు పెట్టుకోకూడదు, అసలు దేని గురించి డిస్కస్ చేయకుండా మీరు కేవలం మీ పని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. మీరు చదువుతున్నారా? అయితే ఎవ్వరికీ కనిపించకుండా పిచ్చి పట్టినట్లు చదవండి. మీరు బిజినెస్ చేస్తున్నారా? మార్కెట్ని షేక్ చేసే వరకు మీరు నిశ్శబ్దంగా బయటికి రాకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. పోనీ ఏదో పని చేసి డబ్బులు సంపాదిస్తున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పెరగాలే తప్ప మీ ఒంటి మీద అలంకారాలు పెరగకూడదు. లేనిపోని పిచ్చి పిచ్చి వస్తువులని కొనుక్కొని డబ్బుని వృధా చేసుకోకూడదు. ఎప్పుడైతే మీ సక్సెస్ నిశ్శబ్దంగా మారుతుందో అప్పుడు ఆ సక్సెస్ కి ఒక గంభీరత్వం వస్తుంది. ఆ గంభీరత్వమే మిమ్మల్ని ఈ సమాజంలో ఒక లెజెండ్ లా నిలబెడుతుంది. మీరు గమనించారా? ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శక్తులన్నీ నిశ్శబ్దంగానే పనిచేస్తాయి. భూమి తన చుట్టూ తాను గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది, కానీ ఎలాంటి శబ్దము రాదు. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూ ఈ సృష్టికి ప్రాణం పోస్తున్నాడు, కానీ ఎప్పుడూ ఎక్కడా డప్పు కొట్టుకోలేదు. ప్రకృతిలోని గొప్ప విషయాలన్నీ నిశ్శబ్దంలోనే సృష్టించబడతాయి. మీరు కూడా ఆ ప్రకృతి శైలిని అలవాటు చేసుకోండి. మీరు సాధించబోయే పెద్ద కలలన్నీ మీ అంతరాత్మ అనే గర్భగుడిలోనే రూపుదిద్దుకోవాలి. బాహ్య ప్రపంచం కేవలం ఆ రిజల్ట్ ని చూసి షాక్ అవ్వాలి తప్ప ఆ ప్రాసెస్ లో వాళ్ళ ప్రమేయం అస్సలు ఉండకూడదు. చివరగా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే కొత్త వస్తువులను పోగేసుకోవడం కాదు, మీ లోపల ఉన్న అనవసరమైన వాటిని వదిలించుకోవడం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే అన్ని విద్యల కంటే గొప్ప విద్య అని. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకున్నప్పుడు మీకు మీతో గడపడానికి సమయం దొరుకుతుంది. పక్కవాడికి ఏం చెప్పాలి అని ఆలోచించే టైంని మీ జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలని చెప్పేసి ఆలోచించడానికి వాడుకోండి. నిజమేంటంటే ఈ ప్రపంచంలో ఎవరు మీ ప్రయాణాన్ని మీలా సాగించలేరు. మీరు ఒంటరిగా
వచ్చారు, ఒంటరిగానే వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఉండే కొద్దిపాటి కాలంలో పక్కవాడి మెప్పు కోసం మీ జీవితాన్ని తగలేసుకోకండి. మీరు ఎంత ఎదిగినా మీ మూలాలు మర్చిపోకండి. మీ నిశ్శబ్దాన్ని వదలకండి. సమాజం మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మీరు ఒక నిశ్శబ్దమైన సముద్రంలా ఉండాలి. పైకి ప్రశాంతంగా కనిపించాలి, కానీ లోపల అనంతమైన శక్తి దాగి ఉండాలి. ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకోండి. మీ ప్లాన్స్ కి, మీ డ్రీమ్స్ కి మీ మనసే సమాధి కావాలి. అవి బయటకు వచ్చి బతకాలంటే అవి పూర్తిగా నిజమైన రోజు మాత్రమే సాధ్యం కావాలి. అప్పటి వరకు మీ ఐడియాలు అవ్వచ్చు, మీ ఆలోచనలు అవ్వచ్చు, మీ భయాలు అవ్వచ్చు, వీటిని ఎవ్వరికీ చెప్పకండి. ముఖ్యంగా మీరు ఎదిగే ప్రాసెస్ లో ప్రతిదీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిమ్మల్ని తక్కువ చేసి చూసే వాళ్ళకి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, సక్సెస్ అనేది ఒక నిశ్శబ్ద విప్లవం. ఈ విప్లవాన్ని మీరు మొదలు పెడతారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నిజంగా మొదలు పెడితే మాత్రం మొదలు పెడతాను అని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.